ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందం పద్యాలు కొన్ని తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 277వ పద్యం. హరియందున్ ఆకాశమునన్ ఆకాశమున వాయువు అనిలంబు వలన హుతాశనుండు హవ్యవాహనునందున్ అంబువున్ ఉదకంబు వలన వసుందరం కలిగే ధాత్రి వలన బహు ప్రజావళి ఉద్భవం వయ్యన్ ఇంతకు మూలమై యసగునట్టి నారాయణుడు చిదానంద స్వరూప గుండవ్యయుండు అజుడు అనంతుడు ఆఢ్యుడు ఆది మధ్యాంత శూన్యుండున్ ఆది మధ్యాంత శూన్యుండున్ అనాది నిధనుడు అతని వలనను సంభూతమైన ఎట్టి సృష్టి హేతు ప్రకారమేషించి తెలియజాలరు ఎంతటి మునులైన జనవరేణ్యా. హరి విష్ణువు అందు ఆకాశమునన్ ఆకాశములో వాయువు గాలి, అనిలంబున్ గాలి అంటే నిలబడి ఉండనిది గాలి, వలన హుతాశనుండున్ అగ్ని అనగా యజ్ఞంలో హుతము చేయుడు ఆశించువాడు అగ్ని, హవ్యవాహనున్ అగ్ని అనగా యజ్ఞమందరి హవ్యములను దేవతలకు చేర్చువాడు, అందు అంబువున్ నీరు, ఉదకంబున్ నీటి, వలన వసుంధర నేల, కలిగినవి, ధాత్రిన్ నేల, వలన బహు వివిధమైన ప్రజా జీవుల ఆవళి రాశి లేదా సమూహములు, ఉద్భవంబున్ పుట్టుట, అయ్యన్ జరిగెను, ఇంత దీనంతా, కున్ ఈ మూల కారణము, అయ్యి యసగున్ అతిదయించును, అట్టి అటువంటి నారాయణుడు చిదానంద సచేతనాచేతన ఆనందముల స్వరూపకుడు, అవ్యయుడు, అజుడు, అనంతుడు అనగా అంతము లేనివాడు భగవంతుడు, ఆఢ్యుడు అనగా సకల సంపదలు కలవాడు భగవంతుడు, ఆది అనగా ఆది మధ్యాంత శూన్యుడు, మొదలు మధ్య అంతము లేనివాడు భగవంతుడు, మధ్యాంత శూన్యుడు, అనాది నిధనుడు అనగా పుట్టుక సాగు లేనివాడు, అతని వలన సంభూతము పుట్టినది, అయినది అట్టి అటువంటి సృష్టికి హేతువు కారణములు, ప్రకార విధానములు ఈక్షించి చూసి తెలియుటకు చాలరు సరిపోరు ఎంతటి మునులు అయినను జనులకు వరేణ్య శ్రేష్ఠుడా అనగా రాజా. భావము. శ్రీహరి నుండి ఆకాశం పుట్టింది, ఆకాశం నుండి వాయువు పుట్టింది, వాయువు నుండి అగ్ని నుండి నీరు పుట్టాయి, నీటి నుండి భూమి పుట్టింది, భూమి నుండి నానావిధ జీవజాలం పుట్టింది. దీనంతటికీ మూలమై ప్రకాశించేవాడు ఆ నారాయణుడే. ఆయన జ్ఞానానంద స్వరూపుడు, అవ్యయుడు, పుట్టుక లేనివాడు, అంతం లేనివాడు, ప్రభువు, ఆది మధ్యాంతరహితుడు, జనన మరణాలు లేనివాడు. ఆయన నుండి జనించిన ఈ సృష్టికి హేతు ఏమిటో, దాని స్వరూపం ఎలాంటిదో ఎంత పరిశీలించినా ఎంతటి మునీశ్వరులైనా తెలుసుకోలేకున్నారు. 278 వచనం. అద్వయునుగాక అనగా అంతేకాకుండా. తర్వాత 279 పద్యం. ధరణీశోత్తమ
భూత సృష్టిన్ ఇటు సంస్థాపించి రక్షించున్ ఆహరి కర్తృత్వమునల్లన్ ఆత్మకథం మాయారూపితం చేసి తాన్ నిరవధ్యుండు నిరంజనుండు పరుడున్ నిష్కించనుండున్ ఆఢ్యుడున్ నిరపేషుండున్ నిష్కలంకుండగుచున్ నిత్యత్వము పొందెడిన్. ధరణీశ రాజులలో ఉత్తముడా రాజా భూత జీవుల సృష్టిని ఇటు ఇలా సంస్థాపించి చక్కగా ఏర్పరచి రక్షించును హరి విష్ణువు కర్తృత్వమును వల్లక అంగీకరింపగా ఆత్మ తన గతన్ అందు మాయందు ఆరోపింపబడిన దానిని చేసి తను నిరవధ్యుడు నిరంజనుడు అనగా దోషము లేనివాడు పరుడు నిష్కించనుడు ఆఢ్యుడు నిరపేక్షుడు నిష్కలంకుడు అనగా మచ్చలేనివాడు అగుచు నిత్యత్వమున్ శాశ్వతత్వమును పొందుచుండెన్. భావము: ఓ గోపాలగోతమ, ఈ విధంగా ప్రాణులను సృష్టించి రక్షిస్తున్న ఆ శ్రీహరి తనకు కర్తృత్వం అంగీకరించడు. దానినంతా తన మాయకే ఆరోపిస్తాడు. తాను నిరవధ్యుడు, నిరంజనుడు, నిష్కించనుడు, నిరపేక్షుడు, నిష్కలంకుడు, పరుడు, ఆఢ్యుడు అయిన వాడై శాశ్వతత్వాన్ని పొందుతాడు. తర్వాత 280 వచనం. బ్రహ్మ సంబంధి ఈ కల్ప ప్రకారమున్ అవాంతర కల్పముతోడ సంకుచిత ప్రకారమున ఎరిగించిది. ఇట్టి బ్రహ్మకల్పమున ఒప్పు ప్రాకృత వైకృత కల్ప ప్రకారములను తత్పరిమాణములను కాలకల్ప లక్షణములను అవాంతర కల్ప మన్వంతరాది భేద విభాగ స్వరూపమును అతి విస్తారంపుగా ఎరిగిందు విను. మదీను పద్మకల్పంబనందగు అని భగవంతుడైన సుకుండు పరీక్షితునకు చెప్పినని సూతుండు మహర్షులకు ఎరిగించిన. భావము: పరబ్రహ్మకు సంబంధించిన ఈ కల్పస్వరూపాన్ని అవాంతర కల్పంతో సహా సగ్రంగా చెప్పాను. ఇలాంటి ప్రాకృతాలు వైకృతాలైన కల్పాల విధానాలు, వాటి పరిమాణాలు, కాల లక్షణాలు, కల్పాల లక్షణాలు, అవాంతర కల్పాలు, మన్వంతరాలు మొదలైన వాని భేదాలు, విభాగాలు విపులంగా వివరిస్తాను వినుము. దాన్ని పద్మకల్ప అని కూడా అంటారు అని భగవంతుడైన సుఖయోగి పరిస్థితులను చెప్పినట్లు సూతుడు సౌనకాది మహర్షులకు వెల్లడించాడు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెరన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.